ఈ రోజుకి నాకు ఇల్లు సదరం అయిపోయిందండి. అలాగే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం కూడా అయింది. నన్ను అడిగితే మనం తప్పు చేస్తున్నామండి. పిల్లలు అల్లరి చేసి ఇల్లంతా చిందర బందరగా చేస్తే వాళ్ళు పడేసిన వస్తువులన్నీ మనమే తీసి సర్దుకుంటాం కదా. అలా కాకుండా వాళ్ళు ఎక్కడి నుండి తీసిన వస్తువు, అల్లరి చేసినప్పుడు పడేసిన వస్తువుని ఎక్కడుందో అక్కడ పెట్టమని చెప్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది. అలాగే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఏమంటారు? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్లీజ్ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్నాం స్ప్రింగ్ ఆనియన్ అడే. మరి ముందుగా మనకు కావాల్సింది ఏంటి? స్ప్రింగ్ ఆనియన్ కదా. ఇక్కడ రెడీగా ఉన్నాయండి. అయితే స్ప్రింగ్ ఆనియన్ అంటే ఏంటి? మనం జనరల్గా అయితే ఉల్లి పొరక అంటాం కదా. చాలా మంది ఉల్లి పొరకను తీసుకొని ఏం చేస్తారంటే ఇలా బాగా కడిగేసి కట్ చేసి పడేస్తారు. కట్ చేసినప్పుడు కడగడం దేనికి? నన్ను అడిగితే ఎలా చేయాలి అంటే, ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పైన ఉన్న 2 లేయర్స్ తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. అంతే. మిగిలిన వాటిని కూడా ఇలాగే క్లీన్ చేసుకుందాం. సో ఇలా స్ప్రింగ్ ఆనియన్ని మనం క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి మధ్యలో ఇలా 2 కాట్లు పెట్టుకొని కట్ చేసుకుందాం. సో స్ప్రింగ్ ఆనియన్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి, బౌల్లో కందిపప్పు, శనగపప్పు, అలాగే బియ్యం, ఎండుమిర్చి. ఇక్కడ ఒక ఫుల్ బౌల్ నేను బియ్యం తీసుకున్నాను. అలాగే సగం బౌల్ కందిపప్పు, సగం కన్నా కాస్త తక్కువ శనగపప్పు. ఈ మూడింటిని కలిపి ఒక అట్లీస్ట్ 3 hours అయినా నానబెట్టుకోవాలి. అలాగే ఇందులో మనం ఎండుమిర్చిని కూడా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 3 గంటల ముందే వీటన్నింటినీ నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను. చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో వేయాలి పచ్చి కరివేపాకు. పచ్చి కరివేపాకు వేసేసి అన్నిటినీ మిక్సీ బౌల్లో వేసేద్దాం. మొత్తం మిక్సీ బౌల్లో వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలి. చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి దోశ బ్యాటర్ అయిపోతుంది. సో అందుకని ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసుకునేటప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరుకుగా పలుకుగా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. మరి నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తా. సో మిక్సీ చేసుకొని వచ్చేసా. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒకేసారి మొత్తం పిండిని వేయకుండా కొంచెం పిండి వేసుకొని ఈ పిండికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ, ఇంకా పిండి ఎంత ఉందో అంత స్ప్రింగ్ ఆనియన్ వేయాలి. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపకుండా లైట్గా కలపాలి. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇలా మొత్తం విరిగిపోయి కలర్ వచ్చేసే ప్రమాదం ఉంటుంది. సో అందుకని లైట్గా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసేసాం కదా.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముద్ద పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని మరి పెద్దగా కాకుండా ఇలా ముందుగానే పక్కన ఒక బౌల్లో నీళ్లు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఒకసారి ఇలా చేయి వాష్ చేసుకొని స్పూన్ తీసుకొని కొంచెం లైట్గా ఇలా హోల్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా రంధ్రాలు చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు. కానీ పిల్లలకు కాబట్టి మనం ఎప్పుడు నెయ్యి వేస్తాం కదా. ఈ రంధ్రాలలో మనం నెయ్యి వేయాలి. వేసిన తర్వాత సైడ్కి కాస్తంత నెయ్యి. ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుంచుకోండి, నాన్ స్టిక్ అయినా సరే నాన్ స్టిక్ కాకుండా కూడా పిండిని ఫస్ట్ పెట్టిన తర్వాత మనం ఫ్యాట్ వేయాలి, నూనె అయినా నెయ్యి అయినా. ఎందుకంటే ముందే మనం నూనె నెయ్యి రాసి పెట్టేసాం అనుకోండి, పిండి మళ్ళీ మొత్తం చేతికి వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ పిండి పెట్టిన తర్వాత అప్పుడు నూనె అయినా నెయ్యి అయినా వేస్తే మంచిగా పట్టుకుంటుంది. చూడండి, మనం చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అడై ఒకవైపు కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి కదా. చూడండి ఎంత చక్కగా కాలిందో, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలాగే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండో వైపు కూడా కాల్చుకుంటే మన స్ప్రింగ్ ఆనియన్ అడై రెడీ అయిపోతుంది. వావ్, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా. మనం ఇందులో ఎండుమిర్చి నానబెట్టి మనం మిక్సీ వేసాం కాబట్టి చాలా చాలా మంచి రుచి వస్తుంది. మామూలుగా అయితే మనం పచ్చిమిర్చి వేస్తాం కదా, సేమ్ ఇలాగే మనమైతే సర్వపిండి చేసుకుంటాం కదా, అది బియ్యపిండి ఉంటుంది. బియ్యపిండిని వేడి నీళ్ళల్లో కలిపి ఇలాగే స్ప్రింగ్ ఆనియన్, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసి మనం సర్వపిండి చేసుకుంటాం. ఇదే కేరళ సైడ్ అయితే వీళ్ళు ఇలా చేసుకుంటారనమాట. వాళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుంటారు, కానీ మనకి అలవాట్లేదు కాబట్టి నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. సో రెండో వైపు కూడా కాలితే మళ్ళీ ఇంకొకటి చేసుకుందాం. సో ఇప్పుడు మన స్ప్రింగ్ ఆనియన్ అడే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం రివర్స్ చేద్దాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చక్కగా వేగిపోయింది కదా. పిల్లలకి ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉండే ఫుడ్స్ కాదండి, అప్పుడప్పుడు ఇలా క్రంచీగా క్రిస్పీగా ఉండే ఫుడ్ ఇస్తే వాళ్ళకు తినడం అలవాటు అవుతుంది. అలాగే పళ్ళకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అడే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఎలా చేసుకున్నామో అలాగే కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత పెనంలో వేసేసి మనం అప్పలు ఒత్తుకుంటాం కదా, అలాగే రౌండ్గా నొక్కుకోవాలి. మనం ఎంత సన్నగా నొక్కుంటే ఇవి తినేటప్పుడు అంత క్రంచీగా అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు స్పూన్తో మధ్యలో ఇలా హోల్ చేసుకోవాలి. ఇందాక మనం ఒకటి నెయ్యి వేసి కాల్చుకున్నాం కదా, ఇప్పుడు నూనె వేసుకుందాం. కాస్తంత సైడ్కి నూనె, మధ్యలో కొంచెం కొంచెం నూనె. సేమ్ ఇందాక మనం నెయ్యితో రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ కాల్చుకున్నాం కదా, ఇప్పుడు కూడా రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ కాల్చుకుందాం. అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి మనం ఒక మంచి స్నాక్తో పాటు ఒక మంచి జ్యూస్ కూడా ఇస్తాం కదా. అయితే ఇప్పుడు మనం చేస్తుంది స్ప్రింగ్ ఆనియన్ అడే, అంటే కొంచెం స్పైసీగా మంచి క్రంచీగా ఉంది కదా. దీంతో పాటు బటర్ మిల్క్ ఇస్తే సూపర్గా ఉంటుంది కదా. అయితే ఈరోజు మంచి బటర్ మిల్క్ ఇస్తున్నాం. ఆ బటర్ మిల్క్ పేరే నీర్మోర్. సో మరి నీర్మోర్కి కావాల్సింది ఏంటో చూద్దాం. ఈ లోపల మన స్ప్రింగ్ ఆనియన్ అడే రెండోది కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం రెండోసారి చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అడే కూడా రెండు వైపులా చక్కగా మంచిగా బ్రౌన్ కలర్గా కాలిపోయింది కదా. సో దీన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నైఫ్ కావాలి. ఇక్కడ కొంచెం వాటర్ వేసి చిలకొట్టుకున్న పెరుగు నా దగ్గర ఉంది. దీన్ని ఒక జార్లో వేసేద్దాం. అలాగే కొంచెం నిమ్మకాయ, కాస్తంత కరివేపాకు. అయితే కరివేపాకుని ఇలాగే ఇస్తే పిల్లలు ఇబ్బంది పడతారు కదా, సో అందుకని సన్నగా తరుకుందాం.
మరి ఎక్కువగా వేస్తే ఆ ఫ్లేవర్ వాళ్ళకి నచ్చదు కాబట్టి కొంచెం వేద్దాం. కొంచెం నిమ్మరసం, ఇంకా కొంచెం ఇంగువ. కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. అయితే ఈరోజు మనం చేస్తుంది నీరుమోర్ కాబట్టి నీళ్లు ఎక్కువగా ఉండాలి. అలాగే మనం తీసుకున్న మజ్జిగకి సరిపడా ఉప్పు తీసుకొని ఇలా క్లోజ్ చేసి ఒకసారి షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నా దగ్గర ఒక స్పెషల్ జార్ ఉంది. పిల్లలకి ఏవైనా సరే ఇలా ఫ్యాన్సీగా ఉంటే నచ్చుతాయి కదా. సో ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. సో ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఇలా క్లోజ్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్తో పాటు బటర్ మిల్క్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇది కాసేపు ఇలా పక్కన పెట్టేసి మనం చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అడేని ప్లేటింగ్ చేసుకుందాం. అయితే ఈ అడే చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అండి. అయితే దీన్ని యాక్చువల్గా వెన్నపూస అలాగే బెల్లం ఈ రెండిటి కాంబినేషన్లో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడు విని ఉండరు కదా ఇలా కూడా తింటారా అని. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సో అయితే మనం చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అడేని ఇలా ప్లేట్లో పెట్టేసి వీటిపైన ఇలా ఒక వెన్నపూస పెట్టామనుకోండి, చూడ్డానికి సూపర్గా ఉంటుంది కదా. పిల్లలకి ఇలా ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేసిన స్ప్రింగ్ ఆనియన్ అడే ఎంత బాగుంది. మీరు కూడా రెసిపీ నోట్ చేసుకున్నారా? స్ప్రింగ్ ఆనియన్ అడే తయారు చేయు విధానం: ముందుగా స్ప్రింగ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి. తరువాత 3 గంటల ముందుగానే శనగపప్పు, కందిపప్పు, బియ్యం, ఎండుమిరపకాయలు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న మిశ్రమంలో కాస్త కరివేపాకు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి కాస్తంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న బియ్యం, శనగపప్పు, కందిపప్పు మిశ్రమాన్ని రౌండ్ గా ఒత్తుకొని మధ్యలో నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మనకి కావాల్సిన స్ప్రింగ్ ఆనియన్ అడే రెడీ. స్ప్రింగ్ ఆనియన్ అడేని బటర్ మిల్క్ తో ఇస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో స్వప్న చేసిన స్ప్రింగ్ ఆనియన్ అడే. మీరు కూడా మరి రేపు పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టండి. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో ఒక మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.